శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మహాభారత యుద్ధం ముగిసిన 18 సంవత్సరాల తరువాత గాంధారి శాపం వలన శ్రీకృష్ణ భగవానుడు ప్రభాస తీర్థంలో మహానిర్యాణం పొందారు. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత కలియుగం ప్రారంభం కాగా ప్రవేశించిన కలిపురుషుని వల్ల కలుగు అనర్థాల గురించి భయపడిన మహర్షులంతా బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారంగా నైమిసారణ్యాన్ని చేరుకున్నారు. నిరంతరం యజ్ఞయాగాదులు చేస్తూ కాలం గడుపుతున్నారు. మధ్య మధ్యలో పురాణాలు వింటూ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు సౌనకాది మహర్షుల కోరికను అనుసరించి ఒక్కొక్క పురాణాన్ని వినిపిస్తున్నారు. మహర్షులంతా భక్తి శ్రద్ధలతో వింటున్నారు. ఒకరోజు సౌనకుడు సూత మహర్షితో, మహానుభావ సూత మహర్షి, నువ్వు అష్టాదశ పురాణాలను క్షుణ్ణంగా చదివావు. గురువు అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు, వాటిలోని రహస్యాలు అన్నీ పూర్తిగా అర్థమయ్యాయి. మా అదృష్టం వల్ల నీవు ఈ నైమిసారణ్యానికి వచ్చావు కనుక నీ రాకతో మేమంతా ధన్యులమయ్యాము.